హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ హరీష్ విత్ రియాలిటీ ఛానల్. అందరూ బాగున్నారా? సో మనమైతే ప్రజెంట్ అయితే మెయింటెనెన్స్ క్లాసుల గురించి అయితే నేర్చుకోవడం జరుగుతుంది. ఇంతకుముందు క్లాస్లో ప్రివెంటివ్ అండ్ ప్రెడిక్టివ్ మెయింటెనెన్స్ గురించి తెలుసుకున్నాం. ఆ ఏంటో మనకి బాగా తెలుసు. సో ఎవరైతే చూడలేదో బిఫోర్ వీడియోస్ని అయితే చూడండి మీరు. అండ్ నెక్స్ట్ ఈరోజు టాపిక్ వచ్చేసి కరెక్టివ్ మెయింటెనెన్స్. సో ఈ క్లాస్లో అయితే మీరు జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్, ఎందుకంటే రేపు గవర్నమెంట్ డ్రైవర్ ఆస్పిరెంట్ సంబంధించిన ఎగ్జామినేషన్స్లో అయితే ఖచ్చితంగా వీటి గురించి అయితే మనకి మెయిన్గా వస్తాయి. చాలా స్కోర్ని మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో కరెక్ట్గా అయితే మీరు వినండి. ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ కరెక్ట్గా లేకపోతే మీరు కామెంట్ రూపంలో చెప్పొచ్చు, నేను నా ఎక్స్ప్లెనేషన్ అయితే మార్చుకోగలుగుతాను. ఓకే, ప్రజెంట్ టాపిక్లోకి వస్తే కరెక్టివ్ మెయింటెనెన్స్ అంటే సరిచేసే నిర్వహణ. సింపుల్గా మనకు అచ్చమైన తెలుగులో చెప్పాలంటే కరెక్టివ్ మెయింటెనెన్స్ అంటే ఒక వాహనం పూర్తిగా చెడిపోయిన తర్వాత వాటి స్పేర్ పార్ట్స్ని మార్చడం అనేదే మనం ఈ కరెక్టివ్ మెయింటెనెన్స్ కిందకి వస్తుందన్నమాట. మీకు అర్థమైందా క్లియర్గా? వాహనంలోని మనం వెహికల్లో వచ్చేసి స్పేర్ పార్ట్స్ మనకి డ్యామేజ్ అయితే కదా, వాటిని రీప్లేస్ చేస్తాం కదా, న్యూ పార్ట్స్ని కొత్తగా చేయడం, దానినే మనం కరెక్టివ్ మెయింటెనెన్స్ కింద పరిగణించవచ్చు. దీని డెఫినేషన్ వచ్చేసి కరెక్టివ్ మెయింటెనెన్స్ ఈజ్ ద రిపేర్ ఆర్ రీప్లేస్మెంట్ ఆఫ్ కాంపోనెంట్స్ ఆఫ్టర్ ఏ ఫాల్ట్ ఆర్ ఫెయిల్స్ యాజ్ ఏ అక్యూర్డ్. ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్. అంటే సరిచేసే నిర్వహణ అనేది వాహనం భాగం మరియు చెడిన తర్వాత దాన్ని మరమ్మత్తు చేయడం లేదా కొత్త దానితో మార్చడం. దీన్ని విపత్తు నిర్వహణ, బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్ అని కూడా అంటారు. సింపుల్గా మీకు అర్థమైందా ఫ్రెండ్స్? ఇప్పుడు వాహనం చెడిపోయిన తర్వాత ఇప్పుడు కొత్త వెహికల్ రన్నింగ్ చేసిన తర్వాత దాంట్లో ఏదో ఒక స్పేర్ పోతూ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ రేడియేటరే కావచ్చు, లేకపోతే మనకి బ్రేక్ బూస్టరే కావచ్చు, ఇంజిన్ సంబంధించిన ఏదో ఒక వస్తువు, ఇంజిన్లో సంబంధించిన వస్తువు ఏమవుతుందంటే అది రీప్లేస్ చేయాలి కదా, దాంతోనే ఆల్టర్నేషన్ చేయడం కుదరట్లేదు. సో దాన్ని రీప్లేస్ చేస్తేనే కొనసాగుతుంది. అలాంటప్పుడు దాన్ని మనం చేయాలి, ఎందుకంటే కొత్త పార్ట్ని దాన్ని ఫిక్స్ చేయాలి. లేదంటే ఏమవుతుందంటే వెహికల్ ఖరాబ్ అయ్యే అవకాశం ఉంది. సో ఇట్లా మనం మరమ్మతులు చేయడాన్నే కరెక్టివ్ మెయింటెనెన్స్ అంటాం. దీన్ని ఇట్లా మనం పూర్తిగా చెడిపోయిన తర్వాత మనం రీప్లేస్ చేయగలిగిన పద్ధతులంతా కూడా కరెక్టివ్ మెయింటెనెన్స్ కిందకు వస్తుంది అనమాట. అదే ప్రివెంటివ్ మెయింటెనెన్స్లో ఏంటి? రిపేర్ జరగక ముందు. ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అంటే రిపేర్ జరగక ముందు, అంటే రిపేర్ జరగకుండా చేయాల్సిన జాగ్రత్తలు ప్రివెంటివ్ కిందకి వస్తాయి. ముందు తీసుకోవాల్సిన జాగ్రత్త ప్రివెంటివ్. నెక్స్ట్ ఓకే, మీకు ఈ విషయం అర్థమవుతుందా? క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఇంటేనే అర్థమవుతుంది అనమాట. సో ఇప్పుడు కరెక్టివ్ మెయింటెనెన్స్ అంటే ఏంటి? వాహనం చెడిపోతే ఆ చెడిపోయిన భాగాన్ని సరిచేసే క్రియని కూడా మనం కరెక్టివ్ మెయింటెనెన్స్గా పరిగణిస్తాం. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి కీ ఫీచర్స్ అండ్ ముఖ్య లక్షణాలు. పర్ఫార్మర్ ఆఫ్ ద ఫెయిలర్, చెడు జరిగిన తర్వాత నిర్వహణ. అదే చెప్తున్నాడు ఇక్కడ. పాయింట్ ఏంటంటే వాహనం ఎప్పుడైతే చెడిపోతుందో, వాహనంలో ఏదో ఒక ప్రాబ్లం వస్తుందో, అది బ్యాటరీ కావచ్చు, లేదంటే కూలెంట్ దగ్గర రేడియేటరే కావచ్చు, వాటర్ పంపే కావచ్చు, ఏదో ఒక థింగ్ వెహికల్లో ఒక పార్ట్ మనకి డ్యామేజ్ అయినట్లయితే ఆ డ్యామేజ్ని మనం దానికి రీప్లేస్ చేయగలిగితే దాన్నే ఏ మెయింటెనెన్స్ అంటాం? మనం కరెక్టివ్ మెయింటెనెన్స్ అంటాం. ఓకే, ఇక్కడ వస్తే క్లియర్గా మీకు అర్థమైనట్టుంది. కరెక్టివ్ మెయింటెనెన్స్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి మే ఇన్వాల్వ్ రిపేర్ ఆర్ ఫుల్ రిప్లేస్మెంట్. మరమ్మత్తు లేదా భాగాన్ని పూర్తిగా మార్చడం. సెకండ్ కూడా అదే ఆప్షన్ అనమాట. మన రీప్లేస్మెంట్ అనేది ఏంటంటే మరమ్మత్తు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేడియేటరే ఉంది, అది ఉన్న రేడియేటర్లో ఒక పార్ట్ని దాన్ని మనం రిపేర్ చేయగలిగితే, అంటే కొత్త భాగం అది ఇప్పుడు రేడియేటర్ని మళ్ళీ తీసుకొచ్చి కొత్త పార్ట్ని ఫిక్స్ చేయడం చేయొచ్చు, లేదా దాన్నే మరమ్మత్తు అనమాట, దాన్ని ఆల్టరేషన్ చేసి దాన్ని రన్నింగ్ కూడా చేయొచ్చు. క్లియర్ అర్థమైంది? ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎగ్జాంపుల్ రేడియేటర్ తీసుకుందాం, రేడియేటర్ జామ్ అయిపోయింది, దాన్ని మనం క్లీన్ చేయొచ్చు. కొన్ని క్లీన్ చేయొచ్చు, కొన్ని పూర్తిగా డ్యామేజ్ అయిపోయే అవకాశం కూడా ఉంటుంది. సో పూర్తిగా డ్యామేజ్ అయిపోయిన దాన్ని ఏమో కొత్త పార్ట్ తీసుకొచ్చి ఫిట్ చేస్తారు, లేదంటే దాన్నే మరమ్మతు చేసి దాన్ని క్లీన్ చేసి ఫిట్ చేయొచ్చు. ఇట్లా ఈ రెండింటిని కూడా మనం దీని కిందకి తీసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నాట్ ప్లానెడ్ ఇన్ అడ్వాన్స్, ముందుగా ప్లాన్ చేయరు. ఓకే, ఈ నెక్స్ట్ స్టెప్ ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ క్లియర్ అయ్యానండి, ఎందుకంటే రేపు పొద్దున ఎగ్జామ్ ప్యాటర్న్లో మనకి ఈ రకంగా అడుగుతాడు. ప్రీ ప్లానెడ్ అంటే మనం ముందుగానే దీన్ని గమనించాం, ఏదైతే అన్ఎక్స్పెక్టెడ్గా మనకి బ్రేక్ డౌన్స్ అవుతాయో రిపేర్ వచ్చిన తర్వాతనే తెలుస్తుంది అనమాట, దానికంటే ముందు తెలియదు అనమాట. సో అట్లా ముందుగా ప్లాన్ చేయదనమాట. దీన్ని నో ప్లానెడ్ ఇన్ అడ్వాన్స్, ముందుగా తెలియని దాన్ని మనం దీని కిందకి పరిగణించవచ్చు. ఎగ్జాంపుల్స్, ఉదాహరణలు. రీప్లేసింగ్ ఏ బరస్ట్ టైర్. ఇప్పుడు
ఇక్కడ పెరిగిపోయిన ఉంది, కానీ పెరిగిపోయిన కాదు, అరిగిపోయిన. రీప్లేస్మెంట్ ఆఫ్ బరస్ట్ అంటే మనం టైర్లు బాగా యూజ్ చేస్తూ ఉంటాం, దానికి లిమిట్ దాని టార్గెట్ అయిపోయిన తర్వాత కూడా అది బరస్ట్ అవుతుంది. అది మిడిల్లో అరగటం, లేదంటే సైడ్స్ అరగడం, ఎడ్జెస్ దగ్గర అరగడం, ఇలా అయినప్పుడు వాటిని మనం దాన్ని ఆల్టరేషన్ చేయడానికి కుదరదు. సో మనం చేయాల్సిందల్లా ఏంటి, రీప్లేస్మెంట్, కొత్త టైర్లు వేయడమే. సో టైర్లని మార్చడం కూడా కరెక్టివ్ మెయింటెనెన్స్ కిందకి వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఫిక్సింగ్ ఏ బ్రోకెన్ రేడియేటర్, వికృతమైన రేడియేటర్ని మరమ్మతు చేయడం. ఇప్పుడు బ్రోకెన్ అంటే ఏంటి, బరస్ట్ కానీ ఇరిగిపోవడం కానీ ఏదైనా పైపు పగిలిపోవడం కానీ చేయదు. అలాంటప్పుడు దాన్ని ఏం చేస్తాం, 90% ఇప్పుడు జామ్ అయితే క్లీన్ చేయొచ్చు, కానీ బ్రోకెన్ ఇరిగితే దాన్ని ఏం చేయగలం, రీప్లేస్మెంట్ చేయాల్సిందే ఖచ్చితంగా. లేదంటే ఏమైతే ఇంజన్ హీట్ ఎక్కుతుంది, మనకి బాడీ టోటల్ వెహికల్ ఖరాబ్ అయ్యే అవకాశం ఉంది. సో దాన్ని మనం మార్చుకుంటాం కాబట్టి దాన్ని కూడా ఇదే మెయింటెనెన్స్ కిందకి తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి రిపేరింగ్ ఇంజిన్ ఆఫ్టర్ ఓవర్ హీటింగ్. ఇంజిన్ అధిక ఉష్ణోగ్రత కారణంగా చెడినప్పుడు మరమ్మత్తు. ఇది కూడా దానికి సంబంధించింది. ఇంజిన్ అంటే అధిక ఉష్ణోగ్రత కారణంగా చెడిపోయినప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ వెహికల్ నాన్ స్టాప్గా కొట్టడం, లేదంటే సరిగ్గా ప్రివెంటివ్ మెయింటెనెన్స్ చేయకపోవడం వల్ల డస్ట్ పార్టికల్స్ ఇంజన్లో చేరి ఆ రేడియేటరు, ఆ కూలెంట్ సంబంధించిన ఏదో ఒక హీట్ వల్ల ఓవర్ చెడిపోయినప్పుడు దానికి సంబంధించిన పార్ట్స్ను కూడా మనం చేయడాన్ని కూడా కరెక్టివ్ మెయింటెనెన్స్ కిందకి వస్తుంది అనమాట. ఓకే. అడ్వాంటేజ్, దీనివల్ల లాభాలు. సింపుల్ అండ్ డైరెక్ట్, ఇది సులభమైన మరియు ప్రత్యక్ష విధానం. ఇప్పుడు ఒక విషయాన్ని మీరు అబ్జర్వ్ చేయాలి. ఏదైనా ఒక పార్ట్, వెహికల్ ఒక పార్ట్ని దాన్ని రిపేర్ చేయడం కంటే, అంటే దాని ప్రాబ్లమ్ సొల్యూషన్ పార్ట్ తీసుకొచ్చి డైరెక్ట్ ఫిట్ చేస్తే చాలా ఈజీగా అవుతుంది పని. దాన్నే మనం ఏంటంటే దాన్నే గుంజుకొని దాన్నే ఏదైనా ఆల్టరేషన్ చేయడం కంటే ఆ పార్ట్ని గమనించి దాన్ని తీసేసి కొత్త పార్ట్ పెట్టడం ఈజీ కదా. సో అదే అడుగుతున్నాడు, సింపుల్ అండ్ డైరెక్ట్ అనమాట, సులభమైన ప్రత్యక్ష విధానం. నో అప్ ఫ్రంట్ మెయింటెనెన్స్ కాస్ట్, ముందస్తు నిర్వహణ ఖర్చు లేదు. అంటే ముందుగానే దీనికి ఇంత ఎస్టిమేట్ అని మనం తెలుసుకోలేం కదా. అప్పుడు వరకు అయితేనే మనకు అది ప్రాబ్లం వచ్చేంత వరకు, ప్రాబ్లం మనకు వచ్చిన తర్వాతే దాని కాస్ట్ అనేది మనం మెన్షన్ చేయడం జరుగుతుంది. ఓకే. డిసడ్వాంటేజ్, ఇప్పుడు అడ్వాంటేజ్ అన్నారు, డిసడ్వాంటేజెస్ కూడా మనం వినాలి. ఓకే. ఇప్పుడు రేపు పొద్దున ఎగ్జామ్ ప్యాటర్న్ అడుగుతాడు, ఈ కరెక్ట్ మెయింటెనెన్స్ అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటని అడుగుతాడు. ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ అడుగుతానే మనం ఎక్స్ప్లెనేషన్ చేయగలగాలి. అదేంటో తెలిసి ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుస్తుంటేనే మనకు క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డిసడ్వాంటేజెస్, నష్టాలు. అన్ప్లానెడ్ బ్రేక్ డౌన్స్ కేసెస్, ఇన్కన్వీనియన్స్ అనమాట. నాకే అర్థం కావట్లేదు. అప్రత్యక్షిత లోపాలు సమస్యలను కలిగిస్తాయి. ఇంత ఫ్లూయెంట్గా మనం చెప్పడం కష్టం కాబట్టి మనకి అన్ప్లానెడ్ అంటే సమస్యలు ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ దీనివల్ల నష్టాలు ఏంటంటే ప్రివెంట్గా మనం గెస్ చేయలేము. ఏ నష్టం అంటే ఇప్పుడు ఇది పెద్ద సమస్య అవుతుంది, దీనికి ఇంత కాస్ట్ అవుతుంది అనేది మనం ముందుగా గమనించలేము. ఇంకోటి ఏంటంటే మే లీడ్ హై రిపేర్ కాస్టెస్, బెడద ఖర్చులు పెరగవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక చిన్న సమస్య వచ్చిందనుకో, ఆ చిన్న సమస్య పెద్ద సమస్యగా క్రియేట్ అయినప్పుడు ఏమవుతుంది, హెవీ కాస్ట్ అవ్వచ్చు. ఇప్పుడు చిన్నదాంతో ఇప్పుడు ప్రివెంటివ్ మెయిన్స్ కరెక్ట్ చేస్తే మనం తక్కువలో ఉన్నప్పుడు దాన్ని ముందుగా గమనించి తక్కువ కాస్ట్లో చేయగలుగుతాం. అదే దాన్ని నెగ్లెక్ట్ చేసుకుంటే పెద్ద మైనర్ వర్క్ వచ్చినప్పుడు ఏం చేయాలి, 1 by 1, ఇప్పుడు ఒకటి పోయి ఇంకోటి వచ్చేదేమో. ఇప్పుడు ఒక సామాన్ పోయిందంటే నెక్స్ట్ స్టెప్ వేరే సామాన్ కూడా పోయే అవకాశం ఉంది. సో అలాంటప్పుడు మన రిపేర్ కాస్ట్ కూడా పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల ఖర్చు కూడా పెరిగే అవకాశం ఉందని అర్థం దీని మీద. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎఫెక్టివ్ వెహికల్ సేఫ్టీ అండ్ రియలబిలిటీ, వాహన భద్రత మరియు నమ్మకాన్ని దెబ్బతీయచ్చు. స్మాల్ థింగ్ ఏంటంటే చాలామంది మనకు అబ్జర్వేషన్ ఉంటే ఆల్రెడీ డ్రైవింగ్ ఫీల్డ్లో వాళ్ళకి ఈ విషయం అర్థమవుతుంది. మనం వాహనం కొన్న తర్వాత అబ్జర్వేషన్ చేసినప్పుడు ఇది యాక్సిడెంట్ వెహికలా, లేదంటే ఏమన్నా స్పేర్ పార్ట్స్ ఎక్కిచ్చారా, లేదా బోర్ చేయించారా అని అడుగుతూ ఉంటాం కామన్గా. అంటే అర్థం ఏంటంటే వెహికల్కి ఉన్న ఒరిజినాలిటీని మనం మిస్ అవుతాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వెహికల్ని బోర్ చేసామంటే దాని మీద ట్రస్ట్ తక్కువ అవుతుంది. ఎందుకు తగ్గుతుంది, ఇది వెహికల్తో పాటు వచ్చినాయి కాదు స్పేర్ పార్ట్స్, ఇది మధ్యలో చేయించారు, అంత పర్ఫెక్షన్ కాదు, మధ్యలో ఆగే అవకాశం ఉంటుందని ఒక మనకి థింకింగ్ ఉంటుంది. సో అదే అంటున్నాడు ఇక్కడ ఏంటంటే మనం వాహనం భద్రత మరియు నమ్మకాన్ని దెబ్బతీయచ్చు. అంటే కాన్ఫిడెన్స్ మనకి లెవెల్స్ తక్కువ ఉంటాయి అనమాట. ఏదైనా ఒక స్పేర్ పార్ట్స్ మనం ఎక్స్ప్లెనేషన్ అంటే చేస్తే అంటే ఆటోమేటిక్గా వెహికల్తో పాటు వచ్చిన దానికంటే మనం చేసిన దానికి చాలా తేడా ఉంటుంది అనమాట. సో సింపుల్గా వాడు అదే చెప్తున్నాడు. సో ఫైనల్గా మీకు ఇక్కడ అర్థమైందంటే సింపుల్సిటీగా మీకు డెమో క్లాస్లో నేను చెప్పడం జరుగుతుంది. దీని గురించి పూర్తి క్లాసులు వచ్చేసి నేను తర్వాత మీకు ఎక్స్ప్లెనేషన్ జరుగుతుంది. ఓకే. ఫైనల్గా మనకి ఇప్పుడు ఈ మెయింటెనెన్స్ అర్థమైంది అనుకుంటా పూర్తిగా మీకు. ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో మీరు చెప్తే నేను నా స్లాంగ్ మార్చుకోవడం కానీ అంటే చెప్పే బిహేవియర్ మార్చుకోవడం కానీ నేను చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. అండ్ కరెక్టివ్ మెయింటెనెన్స్ అంటే మీకు అర్థమైంది, ఏదైనా వాహనం మరమ్మతులు, ఏదైనా వాహనం ఉన్న పార్టు చెడిపోవడం కానీ దాన్ని సరిచేయడం కానీ చేయడాన్ని
కరెక్టివ్ మెయింటెనెన్స్ అంటాం. ఈ విషయాన్ని మీరు పూర్తిగా గమనించాలి ఫ్రెండ్స్. ఈ క్వశ్చన్లు కూడా చాలా మంచిగా అడుగుతాడనమాట. ఎట్లా అడుగుతాడంటే కరెక్టివ్ మెయింటెనెన్స్ అంటే ఏంటి, దానికి ఆప్షన్స్ అడుగుతాడు. ఒక వర్క్ ఇచ్చి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఇస్తాడంటే క్వశ్చన్ నేను తెలుగులో మీకు చెప్తాను. వాహనంలో ఇట్లా జర్నీలో ఒక వెహికల్ వాహనంలో చెడిపోయింది, ఈ పార్ట్ని వేయడం జరిగింది, ఇది ఏ మెయింటెనెన్స్ కిందకు వస్తుంది అని అడుగుతాడు. లేదంటే కింద ఒక పైన ఇచ్చి కరెక్టివ్ మెయింటెనెన్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటని అడుగుతాడు. అంటే 4 ఆప్షన్లు ఇచ్చి ప్రివెంటివ్ మెయింటెనెన్స్ ఉంటుంది, దాంట్లో ప్రొడక్టివ్ మెయింటెనెన్స్ ఉంటుంది, అదే వీక్లీ మెయింటెనెన్స్ ఉంటుంది, మంత్లీ అట్లా అన్నీ ఉంటాయి. అట్లా ఇచ్చి మనకి దీన్ని ఏ మెయింటెనెన్స్ కిందకి వస్తుందని అడుగుతాడు. సో మనమైతే ఈ ఎక్స్ప్లెనేషన్ అయితే క్లియర్గా తెలిసి ఉండాలి. అంటే అసలు ఏంటో తెలుస్తూనే మనకి క్వశ్చన్లకు అర్థమవుతుంది. వీటి మీద మనం ఈ మెయింటెనెన్స్ క్లాసులు అయిపోయిన తర్వాత వీటి మీద మనం బిడ్ బ్యాంక్ అయితే వీడియో చేయడం జరుగుతుంది. సో అప్పుడు మీకు ప్రాక్టీస్ అవుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు వరకు ఈ క్లాస్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీరు కామెంట్ రూపంలో నాకైతే కామెంట్ అయితే మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్.